కూడా పెడుతుంది. ఈ గ్రూప్ వాళ్ళు డెకరేషన్ చేస్తారు, ఈ మహిళా గ్రూప్ వాళ్ళ దగ్గర మైక్ ఉంది, వాళ్ళని తెచ్చి పెడతారు. ఒక పెళ్లి ఉంటుంది, పెళ్లి పిల్లలు తయారు చేస్తుంటారు, మెహందీ పెట్టి ఉంటుంది. ఇట్లాంటి అన్ని కూడా అట్లాంటి ఒక 15 రకాల పనులను మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నాము. అట్లా ఇవాళ మనం ఎక్కడెక్కడ హోటళ్ళలో తింటే దాంట్లో సోడా వేస్తారు, రకరకాలు ఉంటాయి. అమ్మ చేతి వంటను మన మహిళా శక్తి అందించాలి, మన ఇందిర మహిళా శక్తి మహిళలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే మేమందరం ఉండేది సెక్రటేరియట్, మీకు తెలుసు, మంత్రులందరూ అక్కడే ఉంటారు, మన వ్యవస్థ అంతా అధికార యంత్రాంగం అంతా అక్కడే నడుస్తూ ఉంటుంది స్టేట్ సంబంధించి. అక్కడ కూడా 2 మహిళా క్యాంటీన్లు పెట్టినాం. ఏది మహిళా క్యాంటీన్లు తయారు చేసి సెక్రటేరియట్ లోకి వచ్చిన వాళ్ళు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ తింటా ఉంటారు. మన వరంగల్కి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ కూడా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా సోలార్ లైట్లు కూడా ఇవాళ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసి అక్కడ సోలార్ అంటే ప్లాంట్ లాగా తయారు చేసి ఆ కరెంటు గవర్నమెంట్ కి ఇవ్వడం లేదా ప్రైవేట్ కి ఇవ్వడం ఇది నడుస్తుంది. ఎట్లా వీలైతే అట్లా మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మనం తీసుకొని మీ మీద వడ్డీ పడకుండా ఇబ్బంది పడకుండా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ రుణాలను మీరు ఒక పెట్టుబడి లాగా ఉపయోగించుకొని మీరు ఒక బిజినెస్ చేసుకుంటే